నాకు కూడా కనిపించట్లేదు. గీత స్టార్ట్ చేసేయండి. అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నానండి. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం గురువు గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. దివ్య మనోప్రకాశం నుండి అధ్యాయం 10 చదువుతున్నాం మాస్టర్స్. వాస్తవపు పొర. వాస్తవపు పొర. విశ్వంలో ఒక వాస్తవపు పొర ఉంటుంది. అది 7 విభిన్న పౌన పుణ్యాలతో కూర్చబడి ఉంటుంది. ప్రతి పౌన పుణ్యము సప్త కిరణాలలో ఒకదానికి చెంది ఉండటమే కాక మానవ పరిశ్రమలోని 7 క్షేత్రాలలో ఒకదానికి కూడా చెంది ఉంటుంది. అంటే సృష్టిలో వాస్తవపు పొర అనేది ఒకటి ఉంటుంది. దానిలో 7 పౌన పుణ్యాలు ఉంటాయి. మనం అంతకుముందు చదువుకున్నాము విశ్వం యొక్క 7 కిరణాలు మన హృదయం యొక్క 7 కిరణాలతో కనెక్ట్ అవ్వటం అని. అలాగా ఈ వాస్తవపు పొర యొక్క 7 పౌన పుణ్యాల్లో ఒక్కొక్క పౌన పుణ్యం విశ్వం యొక్క ఆ 7 కిరణాల్లో ఒక్కొక్క కిరణంతో కనెక్ట్ అవుతుంది. అలాగే మనలో ఉన్న మన హృదయంలో ఉన్న ఈ 7 కిరణాలతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక రకంగా ఏంటి, విశ్వానికి మన హృదయానికి మధ్య వాస్తవపు పొర ఒక వాహకంగా ఉంది అని అర్థం. ప్రతి పౌన పుణ్యము సప్త కిరణాలలో ఒకదానికి చెంది ఉండటమే కాక మానవ పరిశ్రమలోని 7 క్షేత్రాలలో ఒకదానికి కూడా చెంది ఉంటుంది. ఈ క్షేత్రాలలో జరిగే చర్యలన్నీ ఆకాశంలో నమోదవుతాయి. అంతే కదా, ఈ క్షేత్రాలలో జరిగే ప్రతి ఒక్కటి ఆకాశంలో నమోదవుతాయి. అందుకే కదా మీ ఆలోచనలు, మీ భావాలు, మీ భావోద్వేగాలు, మీరు చేస్తున్న కర్మ ఇవన్నీ ఆకాశిక రికార్డ్ రూమ్ లో ఉంటాయి అని అనేది అదే ఆ వాస్తవపు పొర ఒక రకంగా అన్నింటినీ పట్టించుద్ది. ఆటోమేటిక్గా అవి అక్కడ చేరుకుంటాయి ఆ వాస్తవ పొరలోకి. మీరు ఈ వాస్తవాన్ని సృష్టించారు అంటే ఒక మాట అంటాం, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని. అందుకే కదా ఏదైనా ఒకటి మన జీవితంలో జరుగుతూ ఉందంటే అది అర్థం కానప్పుడు దాని యొక్క కారణాన్ని మనం చూడాలి. దాని యొక్క కారణాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనము ఈ వాస్తవాన్ని నేనే కదా సృష్టించాను అనే అవగాహన వస్తుంది. ఈ వాస్తవపు పొరలో మనం చేసిన ఆలోచనలు ఇవన్నీ రికార్డ్ చేయబడి ఉంటాయి. అది పాయింట్ అర్థమైందా? ఆకాశం సృష్టి మొత్తానికి హార్డ్ డ్రైవ్, ఎక్కువ డేటా నిల్వ ఉంచగల హార్డ్ డిస్క్ వంటిది. విశ్వంలో ప్రతిదాన్ని ప్రకాశింపచేసే చారిత్రక నమోదులు ఆ పొర ఆలోచనల, ప్రణాళికల, చర్యల ఉనికిలోకి రాకముందు వాటి వాస్తవ రూపాలను కలిగి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చదవమ్మా. మేడం, ఆకాశం సృష్టి మొత్తానికి హార్డ్ డ్రైవ్, ఎక్కువ డేటా నిల్వ ఉంచగల హార్డ్ డిస్క్ వంటిది. అంటే ఇప్పుడు మనము మన డేటా అంతా 3G 5G ఇట్లాగా జీబీల్లో మనం డేటా అంతా పెట్టుకుంటున్నాం కదా, కానీ విశ్వం అనేది హైయెస్ట్ డేటాని స్టోర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నది అని మనకి మంచి క్లారిటీ ఇస్తున్నారు ఆయన. విశ్వంలో ప్రతిదాన్ని ప్రకాశింపచేసే చారిత్రక నమోదులు ఆ పొర ఆలోచనల, ప్రణాళికల, చర్యల ఉనికిలోకి రాకముందు వాటి వాస్తవ రూపాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు అదే కదా చెప్పాను, ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, కర్మ అన్నీ రికార్డు చేయబడి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. అవన్నీ అక్కడ వాస్తవ రూపంలో నిలబడి ఉన్నాయి. ఎందుకని? ఆ కోరిక మనం కోరుకున్నయే. మన ముందు ఏదైతే జరుగుతుందో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, దయచేసి ఎప్పటికీ మర్చిపోలేంది. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అని ఒక చిన్న వర్డ్ అనిపిస్తుందే కానీ దాని లోతు చాలా ఉంది.
ప్రతి క్షణము మైక్రో సెకండ్ నానో సెకండ్లో కూడా నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోకపోతే మనకి ఏమీ అర్థం కావు. మన ముందు జరుగుతుంటది, ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. టార్కన్ గారు కర్మ బుక్లో చెప్పారు అనివార్య నియమం. అనివార్య నియమంలో ఏమని చెప్పారు ఆయన? మనకు తెలియకుండానే మన ఆలోచనలలో, మన మనస్సులో, మన అనుభూతిలో మనం తెలియకుండా కొన్ని సృష్టించేసి ఉంటాం. ఒక్కొక్కసారి మన ముందు కళ్ళ ముందు ఒక విషయం జరుగుతూ ఉంటుంది. ఆ విషయం జరుగుతుంటే ఇదేంటి, ఈ విషయం ఇలా ఎందుకు జరుగుతుంది, నేనేమీ అనుకోలేదే అని మనల్ని మనం వెనకేసుకొచ్చుకుంటాం. కానీ మన ముందు మన వాస్తవం జరుగుతుంది అని మనం గుర్తించాలి. ఎందుకని? అది మనస్సులో అవ్వచ్చు, ఆలోచనలలో అవ్వచ్చు, మన అనుభూతిలో అవ్వచ్చు. వేటిల్లోనైనా సరే మనకు తెలియకుండా మనం పెట్టేశాం, కానీ మర్చిపోయాం. మర్చిపోవటం వల్ల అది వాస్తవంగా వచ్చింది. వచ్చినప్పుడు మనం ఎందుకు ఇది జరుగుతుందని ఒక్కసారి కారణాన్ని చూద్దాం. కారణాన్ని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏవైతే సృష్టించామో అవన్నీ ఈ వాస్తవపు పొరలో ఉన్నాయి అని టార్కన్ గారు క్లారిటీ ఇస్తున్నారు. అదే ఒక రకంగా రికార్డ్ రూమ్. ఓకే, అక్కడికి పోయి చూస్తాం. కారణాన్ని చూడంగానే ఇక్కడ మనం రిలాక్స్ అవుతున్నామా లేదా? ప్రతి దానికి కార్యకారణం అంటూ ఉంటుంది. ఇక్కడ కార్యాన్ని మాత్రమే చూసి మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. కానీ దాని యొక్క కారణాన్ని చూసినప్పుడు మనకి అసలైన అవగాహన వస్తుంది. కార్య కారణము అనేది మర్చిపోవద్దు. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని. మీకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. ఏ సమస్య అయినా అవని, ఏ కొట్లాటైనా అవని, ఒక మంచి అవని, చెడు అవని, అన్ని మనం సృష్టించినయే. కానీ చూడడంలే మనం కారణాన్ని చూసామంటే ఇది నేర్చుకోవడానిక, ఇది నేను సృష్టించాను అని నేర్చుకుంటాం, లెర్నింగ్ వైపు తిప్పుతాం. లేకపోతే మనం ఎక్కడ లెర్నింగ్ వైపు తిప్పుతాం? తిప్పలేం కదా. అది అందుకే ఆ వాస్తవపు పొరలో ఇవన్నీ ఉంటాయని మనకు క్లారిటీ ఇస్తున్నారు టార్కన్ గారు. ఉదాహరణకు మనకు ఒక విషయంలో నిజం తెలిసి అబద్ధం మాట్లాడినా అక్కడ నిజమే ఉంటుంది. వాస్తవాలు సత్యాలు పట్ల మన సమాధానాలన్నీ సప్త కిరణాల ద్వారా ఈ వాస్తవపు పొరలోకి బదిలీ చేయబడతాయి. మళ్ళీ చదువునా మేడం? ఒక్క నిమిషం పాజ్లో పెట్టు లావణ్య, పాజ్లో పెట్టు. లావణ్య చదువు గీత. ఉదాహరణకు మనకు ఒక విషయంలో నిజం తెలిసి అబద్ధం మాట్లాడినా అక్కడ నిజమే ఉంటుంది. వాస్తవ సత్యాలు పట్ల మన సమాధానాలన్నీ సప్త కిరణాల ద్వారా ఈ వాస్తవపు పొరలోకి బదిలీ చేయబడతాయి. దానిపై నేను ఒకసారి చదువమ్మా. ఓకే మేడం. విశ్వంలో ప్రతి దాన్ని ప్రకాశింపచేసే చారిత్రక నమోదులు ఆ పొర ఆలోచనల, ప్రణాళికల, చర్యల ఉనికిలోకి రాకముందు వాటి వాస్తవ రూపాలను కలిగి ఉంటుంది. నిజం కాదు అబద్ధమైన నిజం ఉంటది అన్న ఒక పదం చదువు. మనకు ఒక విషయంలో నిజం తెలిసి అబద్ధం మాట్లాడినా అక్కడ నిజమే ఉంటుంది. అంటే వాస్తవమే ఉంటది, అక్కడ నిజమే ఉంటది. కానీ అబద్ధం ఎందుకు చెప్తున్నాము అంటే ఆ పరిస్థితులను తట్టుకునే శక్తి పక్కనోడికి లేకపోవచ్చు, లేదా ఇంకొక సిచ్యువేషన్ అవ్వచ్చు. పరిస్థితిని బట్టి అబద్ధం చెప్పాము, కానీ నిజం అనేది ఏం మారదు. నిజం ఎప్పటికీ ఆ నిజం అలాగే ఉంటుంది. అది వాస్తవాలు సత్యాలు పట్ల మన సమాధానాలన్నీ
సప్త కిరణాల ద్వారా ఈ వాస్తవపు పొరలోకి బదిలీ చేయబడతాయి. సప్త కిరణాల ద్వారా ఈ వాస్తవాలకు సంబంధించిన సమాధానాలు మరలా వాస్తవ పొరలోకి వస్తాయి. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేశారు, క్వశ్చన్కి మళ్ళీ నేను మీకు ఆన్సర్ ఇస్తున్నానా లేదా? అలాగే మన నుంచి కొన్ని ప్రశ్నలు వెళ్ళినాయి, మనకి కొన్ని డౌట్లు ఉన్నాయి కాబట్టి మన మనస్సులో ఇవన్నీ ఇవి సృష్టించాక ఇవి ఎందుకు జరిగినాయి అనే ఒక ప్రశ్న మొదలైంది. ప్రశ్న మొదలయ్యాక వాస్తవంలోకి వెళ్ళాం, కారణాన్ని చూసాం. మరలి సప్త కిరణాల ద్వారా నువ్వు ఇందువల్ల ఈ వాస్తవం సృష్టించావు అని ఇంకొక క్లారిటీ కూడా వస్తుంది. అలాగా మనకి కావలసిన సమాధానాలన్నీ మనకు అందించబడతాయి అని చెప్తున్నారు. ఆ 2 లైన్స్ మళ్ళీ చదువు. ఓకే మేడం. ఉదాహరణకు మనకు ఒక విషయంలో నిజం తెలిసి అబద్ధం మాట్లాడినా అక్కడ నిజమే ఉంటుంది. వాస్తవాలు సత్యాలు పట్ల మన సమాధానాలన్నీ సప్త కిరణాల ద్వారా ఈ వాస్తవపు పొరలోకి బదిలీ చేయబడతాయి. సప్త కిరణాల ద్వారా వాస్తవాలు సత్యాలు అన్నీ అందించబడుతూ ఉంటాయి. ఆ వాస్తవ పొర నుంచి మనకు అందించబడుతుంటాయి. ఇవి ఇందాక అనుకున్నాం కదా, సప్త కిరణాలకి మనకి మధ్యలో ఈ వాస్తవపు పొర ఒక వాహకంగా ఉంది అని. అది సప్త కిరణాల నుంచి ఆన్సర్ తీసుకుంటుంది వాస్తవ పొర. వాస్తవ పొర ఏం చేస్తుంది? మనకిస్తుంది. మన క్షేత్రాలకన్నిటికీ ఆ సమాధానాలని అందిస్తూ ఉంటుంది. అప్పుడు మన క్వశ్చన్ నుంచి బయటకు వస్తున్నావా లేదా? అది వాస్తవపు పొరలోని అంశాలు కాలానుగుణంగా ప్రపంచంలోకి అవక్షేపం చెంది అభివృద్ధి కోసం కొత్త ఆకాంక్షలను రేకెత్తిస్తాయి. ఈ ఆకాంక్షల పట్ల మన ప్రతిస్పందనలు కొన్ని పొరల గుండా ప్రయాణించి వాస్తవపు పొరను చేరి దానితో పీల్చుకోబడతాయి. మళ్ళీ చెప్పేది 2 లైన్స్ మళ్ళీ చదువు. ఓకే మేడం. వాస్తవపు పొరలోని అంశాలు కాలానుగుణంగా ప్రపంచంలోకి అవక్షేపం చెంది అభివృద్ధి కోసం కొత్త ఆకాంక్షలను రేకెత్తిస్తాయి. వాస్తవ పొరలో ఉన్న వాటిని మళ్ళీ ప్రపంచంలోకి రిలీజ్ చేయబడి కొత్త ఆకాంక్షలను, అంటే ఇంకా కొత్తగా చేయాలి, ఇంకా కొత్తది ఏదో తెలుసుకోవాలి, వీటన్నిటిని రేకెత్తిస్తూ ఉంటాయి మన లోపల. ఈ ఆకాంక్షల పట్ల మన ప్రతిస్పందనలు కొన్ని పొరల గుండా ప్రయాణించి వాస్తవపు పొరను చేరి దానితో పీల్చుకోబడతాయి. అంతే. ఇప్పుడు కారణం చూసాం, కారణం చూడగానే లెర్నింగ్ వైపు తిప్పాము. అబ్బాయి లెర్నింగ్ భలే ఉంది, ఇంకో కొత్తది నేర్చుకుందామని ఆకాంక్ష వస్తుందా రాదా? ఇది వరకు ప్రశ్న ఉండగానే ప్రశ్నతో ఉండిపోయి రియాక్ట్ అయిపోయి ఎమోషన్ అవుతున్నాం. ఇప్పుడు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని చూస్తున్నాం. ఆ సమాధానాన్ని చూడడం ద్వారా మనలో ఎన్లైట్మెంట్ వస్తుందా రావట్లేదా? మళ్ళీ ఆ ఎన్లైట్మెంట్ వస్తుంది. అందువల్ల ఏం చేస్తాం? అబ్బా ఇంకా సమస్యలు వచ్చినా ఏం పర్వాలేదు, నేను ఇంకా ఏదో తెలుసుకోగలుగుతాను, నేను ఇంకా నేర్చుకోగలుగుతాను అనే కుతూహలము ఆకాంక్ష మనలో పెరుగుతాయా లేవా? అందుకని ఇది ఏం చేస్తుంది? ఈ వాస్తవపు పొర మనకు కావాల్సిన సమాధానాలను మన క్షేత్రాలకి వాటికి ఇచ్చి మనల్ని ఇంకా కుతూహలంతో ఆకాంక్షతోటి ఇంకా ఎన్లైట్మెంట్ వైపు తిప్పడానికి ముందుకొస్తుంది. అందుకే ప్రతిదానికి కారణాన్ని చూడండి దయచేసి అని నేను పదే పదే చెప్తాను. మనం సృష్టించుకున్న వాస్తవమే, ప్రతిదానికి నువ్వే కారణం అన్న కోణం వదిలేసి నేనే కారణం అన్న కోణంలో ఆలోచించి ఈ కార్యాన్ని ఎందుకు సృష్టించాను, దీన్ని ఏం నేర్చుకోవడానికని సృష్టించాను, దీని యొక్క కారణం ఏంటి అనేది చెకింగ్ చేయాలి. అది ఓకే. అవి 100% స్వచ్ఛంగా ఉంటేనే పీల్చుకోబడతాయి. ఒకసారి ఒక గొప్ప వివేకి
కొంతమందిచే ఒక పుస్తకాన్ని అనువదింపచేయగా వాటిలో చాలా అనువాదాలు ఉన్నది ఉన్నట్లుగా లేక ఎన్నో వక్రీకరణలు కలిగి ఉండడంతో అనువాద పుస్తకాల్లో కనిపించే నిరంతర సందిగ్ధతే వాస్తవపు పొరలో కనిపించేది. మళ్ళీ చదువుమా. ఓకే మేడం. ఒకసారి ఒక గొప్ప వివేకి కొంతమందిచే ఒక పుస్తకాన్ని అనువదింపచేయగా వాటిలో చాలా అనువాదాలు ఉన్నది ఉన్నట్లుగా లేక ఎన్నో వక్రీకరణలు కలిగి ఉండడంతో అనువాద పుస్తకాల్లో కనిపించే నిరంతర సందిగ్ధతే వాస్తవపు పొరలో కనిపించేది. మళ్ళీ చదువు. ఒకసారి ఒక గొప్ప వివేకి కొంతమందిచే ఒక పుస్తకాన్ని అనువదింపచేయగా వాటిలో చాలా అనువాదాలు ఉన్నది ఉన్నట్లుగా లేక ఎన్నో వక్రీకరణలు కలిగి ఉండడంతో అనువాద పుస్తకాల్లో కనిపించే నిరంతర సందిగ్ధతే వాస్తవపు పొరలో కనిపించేది. అంటే ఇక్కడ ఈ పుస్తకంలో వాటన్నిటిని చదవమన్నాక ఇది కంప్లీట్ గా చదువుతాను మేడం. ఓకే, మొత్తం చదివితే 50-60 సంవత్సరాల పాటు ఉన్న ఆ పుస్తకం ఎన్నో కొట్లాటలకు ద్వేషాలకు దారితీసింది. ఒక శిష్యుడు కొత్త అనువాదం చేసే వరకు అలాగే కొనసాగింది. ఈ కొత్త అనువాదం వాస్తవపు పొర మీద ఏర్పడిన పాత ఆలోచన రూపాలన్నిటినీ తుడిచివేసింది. క్లారిటీ వచ్చింది. మళ్ళీ చదవనా మేడం? మళ్ళీ చదువు. ఒకసారి ఒక గొప్ప వివేకి కొంతమందిచే ఒక పుస్తకాన్ని అనువదింపచేయగా వాటిలో చాలా అనువాదాలు ఉన్నది ఉన్నట్లుగా లేక ఎన్నో వక్రీకరణలు కలిగి ఉండడంతో అనువాద పుస్తకాల్లో కనిపించే నిరంతర సందిగ్ధతే వాస్తవపు పొరలో కనిపించేది. 50-60 సంవత్సరాల పాటు ఉన్న ఆ పుస్తకంలో ఎన్నో కొట్లాటలకు ద్వేషాలకు దారితీసింది. ఒక శిష్యుడు కొత్త అనువాదం చేసే వరకు అలాగే కొనసాగింది. ఈ కొత్త అనువాదం వాస్తవపు పొర మీద ఏర్పడిన పాత ఆలోచన రూపాలన్నిటినీ తుడిచివేసింది. అంటే అంతకు ముందు ఉన్న, అంటే ఇక్కడ ఏదైతే చదివామో అదే వాస్తవ పొరలో కనిపించింది. అంటే ఇక్కడ వాస్తవపు పొర అన్నారా, వాస్తవము అన్నారా? వాస్తవపు పొర అనే అన్నారు. ఈ కొత్త వాస్తవపు పొర మీద ఏర్పడిన పాత ఆలోచన రూపాలన్నిటినీ తుడిచివేసింది. దానికి ముందు మేడం ఒక 2-3 వర్డ్స్ ముందు చదువు. ఓకే మేడం. 50-60 సంవత్సరాల పాటు ఉన్న ఆ పుస్తకం ఎన్నో కొట్లాటలకు ద్వేషాలకు దారితీసింది. ఒక శిష్యుడు కొత్త అనువాదం చేసే వరకు అలాగే కొనసాగింది. ఈ కొత్త అనువాదం వాస్తవపు పొర మీద ఏర్పడిన పాత ఆలోచన రూపాలన్నిటినీ తుడిచివేసింది. అంటే ఇక్కడ వాస్తవపు పొర గురించి చెప్పట్లా. అంటే పొర అంటే ఇప్పుడు సృష్టిలో ఉండే వాస్తవపు పొర ఉంది, మనలో ఉండే వాస్తవపు పొర ఉంది. మనలో ఒక వాస్తవ పొర ఉంది. ఏంటి అది? గత జన్మల నుంచి నేర్చుకున్నది ఒకటి. ఆ వాస్తవపు పొరని హింస చెయ్యొచ్చు, హింస ద్వారా ఎవరినైనా ఏమైనా చెయ్యొచ్చు అనే ఒక పొరను మన లోపల ఉంది. అది ఉండటం వల్ల మనం ఏం చేస్తున్నాం? హింసా ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నాం. కానీ ఎప్పుడైతే సృష్టిలో ఉన్న వాస్తవపు పొరతో కనెక్ట్ అవుతామో అప్పుడు అసలు వాస్తవం తెలిసినప్పుడు మనలో ఉన్న ఈ వాస్తవపు పొరలో ఉన్న దాన్ని మార్చేసి కొత్త వాస్తవాన్ని సృష్టిస్తాం. అలాగా పుస్తకంలో కొన్ని
సరి అయినవి ఉన్నాయి, సరికానివి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకొక శిష్యుడు ఏం చేశాడు? దీన్ని మార్చడానికి కొత్త బుక్కుని సృష్టించారు. దాంట్లో ఇంకొంచెం కొత్త పాయింట్లు ఉన్నాయి. ఆ కోణంలో చెప్పారు ఆయన. అంటే కాల ఎప్పుడైనా చూడండి, బుక్ మారిపోతూ ఉంటది. అది ఇప్పుడు పురాణాలు ఇవన్నీ విన్నాం. అంతకుముందు మనకి ఏం అర్థమయ్యేది? పురాణాన్ని విన్నప్పుడు ఒక విధంగా అర్థమయ్యేది. ఇప్పుడు ఏ విధంగా అర్థమవుతుంది? కోణం మారిందా లేదా? ఇప్పుడు రోజు ధనుర్మాసం అని విష్ణు తత్వం గురించి చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క మాస్టర్ వచ్చారు, ఒక్కొక్క కథ చెప్తున్నారు. ఆ కథని చూసినప్పుడు అంతకు ముందు ఒక రకంగా అర్థమైంది. కానీ జ్ఞాన కోణంలోకి వచ్చేసరికి ఇప్పుడు మారిపోయిందా లేదా? సత్యం యొక్క కోణంలోకి వచ్చేసరికి మారిపోయిందా లేదా? అది అంతకుముందు దుర్యోధనుడు విలను, కానీ ఇప్పుడు హీరోగా ఉన్న రోజులు ఉన్నాయి, విలన్ గా ఉన్న రోజులు ఉన్నాయి. రెండు పాత్రలోనూ చూస్తున్నాం. అలాగా ఎప్పుడైతే ఆ వాస్తవము, ఆ సత్యము మారడం అనేది జరిగినప్పుడు మనలో ఉన్న గత వాస్తవం మారిపోతుంది. అది కాలాతీత వివేకానికి సంబంధించిన భ్రమలు, దురనువాదాలు, మూర్ఖ ప్రతిస్పందనలు సప్త కిరణాల ప్రభావంతో కలిసి వాస్తవపు పొర చుట్టూ కాలుష్యాన్ని సృష్టించి దానిపై తెర వేస్తాయి. అంతే. ఈ విధంగా మళ్ళీ చదువుమ్మా గీత. కాలాతీత వివేకానికి సంబంధించిన భ్రమలు, దురనువాదాలు, మూర్ఖ ప్రతిస్పందనలు సప్త కిరణాల ప్రభావంతో కలిసి వాస్తవపు పొర చుట్టూ కాలుష్యాన్ని సృష్టించి దానిపై తెర వేస్తాయి. అంటే దాన్ని కూడా పొల్యూట్ చేస్తున్నాయి. పొల్యూట్ చేసి ఒక తెర వేస్తున్నాయి. దాన్ని ఎవరు మారుస్తున్నారు? ఈ విధంగా మానవ జాతి వాస్తవపు పొర యొక్క వాస్తవ అవక్షేపం నుంచి విడిపడి తనను తాను ప్రపంచపు భ్రమలు, మాయలలో బందీ చేసుకుంటుంది. ప్రపంచపు భ్రమలు, మాయలలో బందీ చేసుకుంటుంది. ఓకే. ముఖ్యంగా ఇది న్యాయస్థానాలలో సంభవిస్తుంది. ఒక కేసు విచారణలో న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగా చేసే వక్రీకరణలు, తిరస్కరణలు, వాస్తవం గురించిన అసత్యాల ఆలోచన రూపాలు నిరంతరం వాస్తవంతో పోరాటం చేస్తూ ఎవరైనా ఆ ఆలోచన రూపాలను చెరిపివేసి వాస్తవం వెల్లడించే వరకు అలాగే ఉంటాయి. అంటే న్యాయం మనం చూస్తున్నాం కదా, కోర్టువి సినిమాలలో చూస్తుంటాం. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చటం కోసం ఎన్ని అసత్యాలు, ఎన్ని విషయాలు, ఎన్నిటిని మనం తయారు చేస్తూ మనం అంటే ఆ సిచ్యువేషన్లో తయారు చేసేవాళ్ళు. అలా తయారు చేయటం వల్ల వాస్తవం అనేది క్లోజ్ అయిపోతూ ఉందా లేదా? అది మళ్ళీ చదవనా మేడం? సప్త కిరణాల ప్రభావంతో కలిసి వాస్తవపు పొర చుట్టూ కాలుష్యాన్ని సృష్టించి దానిపై తెర వేస్తాయి. ఈ విధంగా మానవ జాతి వాస్తవపు పొర యొక్క వాస్తవ అవక్షేపం నుంచి విడిపడి తనను తాను ప్రపంచపు భ్రమలు, మాయలలో బందీ చేసుకుంటుంది. అంటే బందీ చేసుకుంటుంది అంటే ప్రత్యేకించి అది బందీ చేసుకోదు, మనం బందీ చేస్తున్నామని. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాం, అసలు సత్యం ఉంది, నిజం ఉంది. దాన్ని అబద్ధంతో, అసత్యంతో దాన్ని భ్రమల్లోకి తీసుకెళ్ళిపోతున్నామా లేదా? దానికి కూడా మనమే కారణం. వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి కారణం మనమే. దాని మీద ఇవన్నీ ఎందుకు క్లోజ్ చేస్తున్నా అంటే దానికి మనమే కారణం. అది ముఖ్యంగా ఇది న్యాయస్థానాలలో సంభవిస్తుంది. ఒక కేసు విచారణలో న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగా చేసే వక్రీకరణలు, తిరస్కరణలు, వాస్తవం గురించిన అసత్యాల
ఆలోచన రూపాలు నిరంతరం వాస్తవంతో పోరాటం చేస్తూ ఎవరైనా ఆ ఆలోచన రూపాలను చెరిపివేసి వాస్తవం వెల్లడించే వరకు అలాగే ఉంటాయి. అంతే, వాస్తవం వెల్లడయ్యే వరకు ఇవే, ఈ అవాస్తవాలు, ఈ అసత్యం, ఈ అబద్ధం ఇవే ఉంటాయి. మరి ఇవన్నీ మూసేసాం కదా, క్లోజ్ చేసేసాం కదా. సరిచేయబడని ఆలోచన రూపాలు, అసత్యాలు, కల్పనలు అనేక జన్మల పాటు ఆ న్యాయవాదుల అడుగుజాడలలో నడిచేటట్లు చేసి అనేక రకాలుగా భిన్న కాలాలలో అంతులేని మానసిక సమస్యలకు దారితీస్తాయి. ఏంది? మళ్ళీ చదువుతాను మేడం. సరిచేయబడని ఆలోచన రూపాలు, అసత్యాలు, కల్పనలు అనేక జన్మల పాటు ఆ న్యాయవాదుల అడుగుజాడలలో నడిచేటట్లు చేసి అనేక రకాలుగా భిన్న కాలాలలో అంతులేని మానసిక సమస్యలకు దారితీస్తాయి. మరి ఇంకా అంటే అసత్యంలో ఉన్నాము, అబద్ధంలో ఉన్నాము, మనకి పెయిన్ రాక ఏమొస్తుంది? ఆ అసలు సత్యం లోపలికి పోయింది కదా, ఎప్పటికైనా పెయిన్ వస్తుందా రాదా? అది మాత్రం జరిగే తీరుతుంది. అది అందుకే మనుష్యులు అసత్యమాడటం, కల్పించి చెప్పటం, వంచన చేయడం, దురనువాదాలు, దురన్వయాలు చేయకుండా వాస్తవాలు, సత్యాలపై నిలబడటం ముఖ్యం. వాస్తవాలు, సత్యాలపై నిలబడటం అనేది ముఖ్యం. అలా వాటిపై నిలబడకపోతే ఏమవుతుంది? మనమే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎదుటవాడిది తప్పు అని ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో మనం చేసిన వాస్తవం అనేది అడుగుకి వెళ్ళిపోతుందా లేదా? ఎదుటవాడు కారణం అని చూసినప్పుడు నా విషయానికి, నా వాస్తవానికి నేనే కారణం అనేది లేదు. ఎదుటవాడు కారణం అనుకున్నప్పుడు నేను ఏ కారణంతో వాస్తవాన్ని సృష్టించాను? నేర్చుకోవడం కోసం సృష్టించాను. మరి అది అడుగుకి వెళ్ళిపోయింది కదా. ఎదుటవాడు కారణం అన్నప్పుడు వాడి మీద కోపము ఇన్ని వచ్చి కూర్చున్నాయి. ఇవన్నీ వచ్చి కూర్చున్నప్పుడు లెర్నింగ్ కోల్పోతున్నాం కదా. అసలు వాస్తవాన్ని ఎందుకు సృష్టిస్తున్నాం? ఒక విషయం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సృష్టిస్తున్నాం. కానీ ఎదుటవాడు కారణం అన్నప్పుడు వాడి మీద కోపం, ద్వేషం అవన్నీ చూపిస్తూ కొత్త కర్మల్లో ఇరుక్కుంటూ అసలు నేర్చుకోవాల్సిన దాన్ని కోల్పోయామా లేదా? అది ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. మరి నువ్వు సృష్టించిన వాస్తవాన్ని నువ్వు మర్చిపోయి ఎదుటవాడిది తప్పు, ఎదుటవాడు ఇలా ఉన్నాడు, ఎదుటవాడి వల్ల నా జీవితంలో ఇది జరిగింది అని ఎదుటవాడి మీద ఏలెత్తి చూపించడం మొదలెట్టాక ఏమవుతుంది? నేను ఏ వాస్తవాన్ని అయితే సృష్టించానో ఆ వాస్తవం నుంచి ఏం నేర్చుకోవాలో సృష్టించుకున్నానో అది పోయింది. అందువల్ల ఎదుటివాడి మీద అనడం మొదలెట్టాక కొత్త కర్మల్లో ఇరుక్కోవడం అయింది. నేర్చుకోవాల్సిన లెర్నింగ్ కోల్పోయాము, కొత్త కర్మల్లో ఇరుక్కున్నాం. అది అందుకని వాస్తవం సృష్టించారు, ఆ వాస్తవం మీద మళ్ళీ ఏం చేస్తున్నాం? అసత్యము, అబద్ధము ఇవన్నీ చేర్చి ఆ వాస్తవం నుంచి ఏం నేర్చుకోవాలో ఆ నేర్చుకోవడం మర్చిపోతున్నాం. అదే లెర్నింగ్ కోల్పోవడానికి కారణం ఎవరు? మనమే. మన లెర్నింగ్ అని తెచ్చుకున్నాము, లెర్నింగ్ కోల్పోయి పక్కన తిడుతున్నాం. ఏమైంది? అయిపోయింది. ఇంకా మళ్ళీ ఏముంది? ఇంకో 10 జన్మలు, 100 జన్మలు, 1000 జన్మలు, లక్షల జన్మలు తీసుకుంటాం, అంతే. ఏం పర్వాలేదు, అంతే. అందుకని ఎరుకతో ఉన్నప్పుడు అక్కడ ఏ లెర్నింగ్ నేర్చుకోవడం కోసం వచ్చిందని నేర్చేసుకోవడం, అంతే. గతంలో మన వక్రీకరణలు ఇప్పటికీ మన శక్తిని పీల్చుకుంటూ ఉంటాయి. మనుష్యులు అబద్ధాలు, మోసాలతో పరస్పరం వంచుకుంటూ ఉంటారు లేదా ఇతరులను నిందిస్తూ ఉంటారు. అంతకంటే ఆ విషయాలు అందరి మనస్సులలోకి చేరే ముందు వారు
ఆ విషయాలు నిర్ధారించుకోవడం ఉత్తమం. అంటే ఎదుటివాడిని అనే ముందు మీ వైపు ఏలు పెట్టుకొని చూసుకోండి అని చెప్తున్నాడు ఆయన. అదే ఏం చెప్పాల, ఆయన అదే చెప్పాడు. అప్పుడు మనకి లెర్నింగ్ వస్తుంది, మనం వాస్తవం మార్చగలుగుతాము, హ్యాపీగా ఉండగలుగుతాము, కూల్గా ఉండగలుగుతాం. అది. వాస్తవపు పొర దగ్గర ఏర్పడిన వక్రీకరణను తప్పు ఒప్పుకోవడం సరిచేస్తుంది. ఈ 2 లైన్స్ చెప్తాను మేడం. మనుష్యులు అబద్ధాలు, మోసాలతో పరస్పరం వంచుకుంటూ ఉంటారు లేదా ఇతరులను నిందిస్తూ ఉంటారు. అంతకంటే ఆ విషయాలు అందరి మనస్సులోకి చేరే ముందు వారు ఆ విషయాలు నిర్ధారించుకోవడం ఉత్తమం. వాస్తవపు పొర దగ్గర ఏర్పడిన వక్రీకరణను తప్పు ఒప్పుకోవడం సరిచేస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? తప్పు ఒప్పుకోండి అని చెప్తున్నాడు. మనం తప్పు ఒప్పుకుంటామా? అందుకే మహాదేవుడికి తప్పు ఒప్పుకోవడం అంటే ఇష్టం. అంటే అక్కడ జరిగిన వాస్తవానికి, ఆ అధర్మానికి, ఆ హింసకి నేనే కారణం అని ఒప్పుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఈలోపే వక్రీకరిస్తే నేను ఎందుకు చేశాను, నేను చేయలేదు అని ఎప్పుడన్నా అయిపోయి కేసులో ఒక పాయింట్ క్లోజ్ చేయలే. కర్మశేషం 0 అవ్వాల. కర్మశ్లేషం 0 అవ్వాలి అంటే పశ్చాత్తాపంలో మన తప్పుని మనం ఒప్పుకున్నప్పుడే రియలైజ్ అవుతాం. మరి తప్పు ఒప్పుకుంటే కదా వాస్తవం మారేది. తప్పు ఒప్పుకోనప్పుడు వాస్తవం ఎక్కడ మారుతుంది? మారదు. అందుకే మహాదేవుడు అంత పెద్ద కండిషన్ పెట్టారు. ఊరికేం పెట్టలే ఆయన. అతి ఓకే, చాలు మేడం. ఇంకెంత ఉందిరా మేడం? ఇంకా ఉంది మేడం 3 పేపర్స్. చాలు అంతవరకు రికార్డింగ్.